వశిష్ఠుడి చేత ఆ అసత్యం ఆడించవలేదు. నాడు సదసభావంచంబున నా ప్రబల విరోధం వశిష్ఠుడితో పడగొట్టింది హరిశ్చంద్రుడు అసత్యం ఆడించునని. ఇందులో నీ మురుడు కావ్యోన్ముఖుడై కావ్యోన్ముఖుడై నా అంతము నటించవలేదు. మహాప్రభు క్రీస్తల వాచీకరమలవని స్థిరములకు అడగంటున్నది కూడా మహాత్మ. గట్టిగా పట్టుబట్టిన గడియలో విద్యలను అర్థనాదం చేయగలరు. గురుత్తమ మరి ఆ పట్టుబట్టడం ఇంకా నడిపోగలరు. మరి అతడే హరిశ్చంద్రుడు వేటకు వస్తున్నాడు. మనం గౌడము కదా. ఇది ఏదో జనపదములు ఉన్నది మహాత్మా. అవును సత్యకీర్తి. ఇదొక ప్రశాంతమైన
నువ్వు ఇదొక పుణ్యాస్త్రము. ఇందు వేదం గడుందరాదు ఎరుకలకు దూరంగా పోయి వేటాడు మనము. అదేం భయం నాన్న, క్షణంలో ఎంత పెద్ద పులినైనా చిటికలో మనం ఇప్పుడున్న గొడవ పుణ్యాస్త్రం అనుకున్నాం. ఇతడు మనకు మనకు సందర్శిని అయినా ఈ ఆశ్రమ ప్రాంతం ఏమిటో స్వామి. దేవి విశ్వామిత్ర నామస్వరంలో మాత్రమే నేను ఎందుకు పడుతుంది? కేవలం ప్రశాంతమైన యాత్ర వందనలు నా మనం ఎలా ఉంది స్వామి. నాకు అట్లేదు చిత్తం వేడుకో కలవరపడుతుంది. ఘోరమైన వేదకర్తము నిర్వహించున్నది సహజ కరుణాయుక్తము మీ చిత్తమున కట్టి ఉన్నది. అంతకన్నా మరేమీ లేదు ఆత్మ. అట్లే కావచ్చు సరే. అట్లే కావచ్చు. సర్వాంగములకు ఉచిత శ్రమ కల్పించడం చేసి కాపోదు. నాకు నేను పగలు కూడా ప్రాణేశ్వర ఆ ప్రభావి ఉండేడా జీవుడు అక్కడ సజ్జ నేర్పంచాడు. నా అంకతలను వెలగడగా సమకూర్చుకొని ఇంచుకసేపు సుఖనిద్రనివ్వండి నాదా. మొదటి వేళ నిద్ర ఏర్పడినది కాదు. మరి నిద్ర ఎంత నాకు స్మరణకు వచ్చింది. ఏమిటి స్వామి అది? నేటి వేయి అప్రమమున నేను ఒక దుఃఖంలో కనిపించింది. చూస్తున్నావా? అవును ఎందుకు నాదా? నేను నిజ మంత్రి విభజనముల కూడా నిండు పేదవాళ్ళగా ఉండ అది మాత్రం తేజో విరాజులు ముడిరాదు కనుకొన వాళ్ళు అగ్నికర్మలు వివరిస్తుండగా సమీపించి అకారణంగా ఉన్నతమైన సింహాసనం నుండి నన్ను వెళ్ళగలవచ్చు. మన రాజ్య సర్వస్వం గ్రహించి మన అడవులకు రాలేదు అందు పహరాన్ని పట్టుపడుతుంది. ఎంత స్వప్నము ఇదంతయు మన పశుభమునే సూచించుతున్నది స్వామి. నాకు నోటికలే వచ్చినవి నాథా. మీకు పట్టుకోవచ్చు. అవును నాథా. దేవా దేవి నీకు ఏ అశుభములు రావు. నిన్నటి తిరుగున విశ్వామిత్రుడికి ఇచ్చిన ధనమతలు తీసుకొని పోకుండా మనకడనే ఉంచినందుకు చిత్తమున నేమోని గురించి దానికే ఈ కాలు వచ్చి ఉండవచ్చు. చూడు నిగురు సుఖములు తామది వేలి దళంతో అది ఏ మానవులకు స్వప్న దశలు కనబడునదులై పదిగా కలవరింపు పలుకులు విడగా పట్టుల వినోదముగా కాలం గడుపుటకు మన ఆశ్రితులైన సంగీత పాఠకులైన దగ్గరలో మహాత్మ కులముతోనేమి రాజా తరణిదే కానీ తనకు తాను పొగడు
నమస్కారాలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే సత్యహరిచంద్రాకృతి నాటకము ఇప్పుడు పూర్తి అవుతుంది కాబట్టి ఈ సత్యహరిచంద్ర నాటకాన్ని మీరు తిలకించి మీరందరూ పోవాలని మరీ ప్రార్థిస్తూ ఇప్పుడు ఒక 10-15 నిమిషాలు ఒక సన్మాన కార్యక్రమం ఉంది. దయచేసి మీరు ఈ కార్యక్రమం అయిపోతానే మిగతా కథ పూర్తి అవుతుంది కాబట్టి మీ అందరికీ కూడా నేను నమస్కరిస్తూ ఈ కార్యక్రమం అంతా పూర్తి చూసి లేచిపోవాలని చెప్పి నేను నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ చెన్నకేశ్వర స్వామి తృతీయ వార్షికోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమము పెద్దలు నిర్ణయించినారు. కావున ఈ కార్యక్రమానికి మీరంతా వచ్చినందుకు చాలా సంతోషం. ఇప్పుడు ఈ దేవాలయాన్ని స్వర్గీయ శ్రీ కరా సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో తయారైంది. ఆయన నన్ను ధర్మకర్తగా నియమించి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చమన్నాడు. అయినా నాదేమి లేదు, పలికడిది భాగవతమట పలికించువాడు రామభద్రుట నే పలికిన బహోరమట అన్నట్లు ఈ కార్యక్రమం పూర్తయింది. కానీ ఈరోజు ఈ సంతోషం బాగుంది కాబట్టి ఈ సన్మాన సభలో శ్రీ శివనాయుడు గారిని ఈ వేదిక మీద రావాలని కోరుతున్నాను. ఈయన శివనాయుడు గారు 71 సంవత్సరం ఈయన జీవితం అంతా కూడా ఈ కళలోనే అంకితం చేశాడు. ఆయన కూడా ఒక 50 ఎకరాల పొల ఆసామి అయినా ఈ కళకి అంకితం చేసి మన రాయలసీమకు మహా గర్వకారణంగా దుర్యోధనుడు, రావణ బ్రహ్మ, విశ్వామిత్రుడు అనేక పాత్రలు వేసి మన ఆంధ్రప్రదేశ్లోనే మంచి పేరుగాంచినటువంటి నేటి నటుడు. ఆయన మనం పిలుస్తానే సంతోషంగా వస్తాను తమ్ముడు అని చెప్పి చేతిలో చేసి ఈ కార్యక్రమానికి ఆయన వచ్చినాడు. కావున ఆయనకు మనం ఈరోజు ఈ కార్యక్రమం చేసినందుకు మనం కృతజ్ఞతలు. ప్రేక్షకులు దైవస్వరూపులు మీ అందరికీ నా బుద్ధిస్ఫూర్తి నమస్కారం. మహాశివులారా, కాకరగాడ గ్రామస్తులు, పరిసర గ్రామస్తులందరికీ కూడా నాకు ఉద్యస్ఫూర్తిగా నమస్కారాలు సమర్పించుకుంటూ ఈనాడు మా చిరంజీవి హర్షవర్ధన్ రెడ్డి గారితో నాకు ఈ సన్మానం జరగడం నాకెంతో ముదాహంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ చిరంజీవి వారి నాన్నగారు నాకు చాలా కాలం నుంచి పరిచయము, వారి చేతుల మీదుగా నాకు ఈ గ్రామంలో. ఎందుకంటే ఆ చిరంజీవి నేను చాలా కాలం నుంచి ఎరుగుతాను. మంచి హృదయం ఉన్న మంచి మనిషి. వారి తండ్రి గారు స్వర్గస్థుని పరమపదించారు. వారికి ముఖ్యంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే లయబద్ధమైన నాట్యము నాట్యాది నేత నటరాదు. ఈ అనంతమైన విశ్వాంతరాలలో ఎప్పుడైనా ఈ తనువు మాయమయ్యేది, శాశ్వతంగా నిలబడిపోయేది ఆలయం. పవిత్రమైన ఆలయాన్ని నిర్మించిన ఈ గ్రామ పెద్దలు, ముఖ్యంగా దానికి వెనుక ఉన్నటువంటి కర్రా సుబ్బారెడ్డి గారు ఈ నిర్మాణానికి ఒక నేను మహోన్నతమైన వ్యక్తి. అలాగే మా నారాయణ వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇప్పుడు ఈ నాటకాన్ని కూడా ఆస్వాంతం మీరు తిలకించి మా చిరంజీవులంతా ఆశీర్వదించుకోవాలి. ఎందుకంటే ఇంకొక చిరంజీవి అబ్బాయి చాలా బాగా పాడతాడు. అపారమైన గాంధర్వ సంపత్తి పుణికిపుచ్చుకున్నటువంటి మంచి మనిషి శ్రీహరిరావు. ఆ అబ్బాయి ఇప్పుడు రెండవ హరిశ్చంద్రుగా రాబోతాడు. ఈ నాటకాన్ని స్వాంతం తిలకించి మీరు ఆశీర్వదించాలని మరొక్కసారి మీ అందరికీ వినమిత వినమ్రుడనే నమోవాకును సమర్పించుకుంటూ కార్యక్రమాన్ని సాగిస్తాను. ఆర్టీసీ సూపర్వైజర్ గారు, ఈయన కూడా కళా తపస్వి. కళలో ఈయనకు చాలా అనుభవం ఉంది. ఈయన ఏదో ఒక మాట రావాలని కోరుతానే మన గ్రామానికి వచ్చి ఈయన మనకి ఇక్కడ ప్రదర్శించేందుకు ఆయన మనం కృతజ్ఞము. కాబట్టి ఈయనకు చెన్నూరు బాసిరెడ్డి గారు సన్మానిస్తారు. వారు రావాల్సిందిగా కోరుతున్నాం.
కాకరవాడ గ్రామ ప్రజలకు, కళాకారులకు, కళాభిమానులకు, పెద్దలకు అందరికీ మా హృదయపూర్వక కళాభిమానం తెలియజేస్తున్నాను. పోయిన సంవత్సరం కూడా ఏప్రిల్ 23వ తారీఖున ఊరికి వచ్చాము. ఆయన పెద్ద ఈయన నాకు ఆ లోని వరుస అవుతాడు. ఇలా తమ్మునికి మా మరదలు బిడ్డలు ఇచ్చిన టంగుటూరు నుంచి. ఈయన చిన్న రైతు కుటుంబీకుడు, 10 ఎకరాల పొలము, చిన్న కాడి గిత్తలు. అయినా ఈయనే సొంతం ఆ సిద్ధం చేసుకోవాలా ఈ కళాశతో మరి వచ్చి ఆ కళాకారుల దగ్గరకు వచ్చి హార్మోనియం వచ్చి నేర్చుకొని వాళ్ళ దగ్గర వినమ్రుడై చాలా నిగర్వై ఆయన ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్లోనే జూనియర్ వైగోపాలరావుగా చలామణవుతూ నాటకంలో నాటక సింహంగా తయారైనాడు. స్టేజ్ సింహం, స్టేజ్ టైగర్ అంటారు ఈయన. అదిగాక ఈయన చేసే సేద్యం ఏంటంటే ఉదయం చీకట్లోనే పోయి సేద్యం చేసుకొని 9 గంటలకే కాలేసి కట్టేసి భోంచేసి మళ్ళా కోయిలగుంటలకు మీద దారికి వచ్చేవాడు. అందుకే ఈయనకు సేద్యము పద్యము. అతనే గంధమో చేతిలోది ముళ్ళుకర్రయ్యో, నిల్కల ఇంటిలోననో పంట పొలాను, చేయునది సేద్యమో పద్యము, మంచమందు కూర్చుంటివో మంచయ్యందు, కవివో కడతేరిన కర్షకుండవో, రెంటికి చాలి ఇంటివి సరే కలమా హలమా నీకు ప్రియంబగు ఓ తిరుపమ్మరెడ్డి గారు అన్నట్లు ఈయనకు ఏతి మహేష్ రెడ్డి గారు ప్రెసిడెంట్ సన్మానిస్తారు. గౌరవనీయులు సోదరిమణులకు, మన యొక్క కాకరవాడ మరియు పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కాకపోతే మన రాయలసీమ కళాకారులకు, తెరాలి కళాలకు చాలా తేడా ఉన్నది. పట్టుదల ఉండాలి కానీ మానవుల్లో ఏది సాధించిందంటూ లేదు. కాకపోతే నా యొక్క పట్టుదల చేత, మా యొక్క గురువుగారు పత్తుల శ్రీనివాసాచార్య చేత, మా మహానుభావుడు చెన్నపల్లి సుబ్రహ్మణ్య గారు వారి యొక్క శిష్యత్వంలో నేను ముందుకు పోవాలని, ఇంకా ఎన్నెన్నో లోపాలున్నా వాళ్ళు క్షమించి మమ్మల్ని ముందుకు తీసుకుపోతారని చెప్పి మీ యొక్కరు మా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కానీ కార్యక్రమం లేట్ అయింది. ఇప్పటికే శ్రీహరరావు గారు చాలా చక్కగా మాట్లాడారు. ఎందుకంటే విద్యా చతుర్యోసాధ్యాసు జన్మనాశాయ సంభవ గాంధర్వంచ కవిత్వంచ సూరత్వం దానశీలత అంటారు వేదములు. 64 కళలు ఉన్నాయి. 60 కళలు నేర్చుకుంటే మానవుని సులభంగా వస్తాయి. 4 వశ్యం కావాలని చెప్తారు వేద విధులు. అది ఏదయ్యా అంటే అపారమైన గాంధర్వ సంపత్తు పుట్టుకతోనే వస్తుంది. ఒకరు నేర్పితే, ఒకరు ఇస్తే, ఒకరు చేస్తే వచ్చేటువంటిది కాదు. అలాగే కవిత్వం కూడా పుట్టుకతోనే వస్తుంది, నేర్పితే వచ్చేటువంటిది కాదు. అలాగే ఉదాత్తమైన దానగుణం కూడా పుట్టుకతోనే వస్తుంది. కోట్ల రూపాయలు ఉండే రాగి పైసలు దానం చేయలేడు, 2 రూపాయలు 2,000 రూపాయలు దానం చేసే ఇది ఉంటుంది. ఇది కూడా దైవదత్తంగా చతుష్షష్టికల్లో అది కూడా వస్తుంది. అలాగే ధైర్యం కూడా పుట్టుకతోనే వస్తుంది. ఒక చిన్నవాడు 10 మంది రాని కూడా నిలబడతాడు. ధైర్యం కూడా అది పుట్టుకతో వస్తుందంటారు. ఈ 4 కళలు మాత్రం కేవలం దైవదత్తంగా మానవుడు సంప్రాప్తమే అని చెప్తారు మా చిరంజీవి, మా అల్లుడు తిరుపతిరెడ్డి, అలాగే ఇందాక అర్జునుడు వేసినటువంటి మా వెంకటస్వామి. ఎందుకంటే చక్కటి గాత్ర సంపత్తి ఉన్నటువంటి వాళ్ళు. అదే వెంకటస్వామి నేను విజయవాడ, గుంటూరు ఆ ప్రాంతంలో కూడా ఆడించాను. చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక్కడ మన ఆ సర్కార్ జిల్లాలో కూడా ఆడించాలని ఇక్కడ నుంచి అనంతపురం నుంచి అందరినీ కొంతమంది చాలా మంది వెంకటూరు నారాయణ రెడ్డి గారిని, ఈ వెంకటస్వామిని అనేక మందిని ఇక్కడ తీసుకెళ్ళండి, వాళ్ళంతా పైకి తీసుకురావాలని. అప్పుడు కూడా మా చెన్నపల్లి సుబ్బరాయుడు గారు కూడా వచ్చారు. వారు కూడా అక్కడ మాకు వాయించినాడు. ఇదంతా అందరికీ తెలిసినటువంటి విషయమే. మా చిరంజీవి కూడా, ఎందుకంటే ఈ మధ్యనే ఇక్కడ నాటకానికి చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. డివి సుబ్బారావు గారి అబ్బాయితో వేంపల్లిలో మొన్న ఈ మధ్యన ఆడిన 15వ తారీఖు ఎనలేని ఖ్యాతి తెచ్చుకొని వారికి ఏమాత్రం తీసుకోకుండా ఆనాడు వేదిక మీద చాలా దగ్గర సుమారు చాలా డబ్బులు, దగ్గర 2,000 రూపాయలు ప్రజెంటేషన్స్ వచ్చినాయి. మా అల్లుడికి చాలా నేను గర్వపడుతున్నాను. మా వెంకటస్వామి కూడా అలాగే మంచి పేరు తెచ్చుకుంటున్నాను. అగ్రగణ్యుడు
భవానీలో ఈ మధ్య ఈయనకు సాటి ఎవరు లేరు కాబట్టి ఈయన కూడా మనం పిలిచిన వెంటనే మన ఊరికి వచ్చి ఈ కార్యక్రమానికి ఇచ్చినందుకు ఆయనకు మన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈయనకు తరుగోపుల మహేష్ రెడ్డి గారు సన్మానిస్తారు. వెంకట్రామరెడ్డి కూడా చక్కటి హృదయం ఉన్న మంచి మనిషి. కళాకారులను ఎందరినో బీదవారిని ఎంతో ఆత్మీయతగా దగ్గరికి తీసి తన చేతనంత సహాయాన్ని కూడా అందించేటువంటి మహోన్నతమైన వ్యక్తి, చక్కని గాయకుడు. ఆ అబ్బాయిల గురించి కూడా చెప్పుకోదగినటువంటి ఉన్నతమైన మనిషి. తర్వాత చెన్నంపల్లి సుబ్బరాయుడు గారు, నేను ఈయనను ఒక 17 వయసు, నా వయసు 17 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. నాకంటే 2-3 సంవత్సరాలు పెద్దవాడు. ఈయన ఈ యొక్క సంగీతంలోనే ఆయన జీవితాన్ని అర్పిస్తూ ఇతరులకు నేర్పిస్తూ దాన్ని దానం చేస్తున్నటువంటి యొక్క మహా వ్యక్తి. ఎందుకంటే పెద్దలు చెప్తారు, తనకు వచ్చినటువంటి విద్యను ఇతరులకు చెప్పాలా అని. ఏదంటే గోర్థలగువారు మత్సర పూర్ణమతులు ప్రబల గర్వ విభూషితులు ప్రభువులెన్న ఇతర మనుషులు అబోధోపహతులు కాన భావమున చిన్నమయ్య సుభాషితము అంటారు. బోధించదగిన వాళ్ళు మహాగర్వంతో మాత్సర్యముతో ఇతరులకు చెప్తే నాకేమొస్తుంది చెప్పరు. కానీ మన సుబ్బరాయుడు గారు అటువంటి వాడు కాదు. తన విద్యను నేర్పిస్తే ఇతరులు బాగుపడతారు, నా శిష్యులు కావాలి, నా జీవితమే శాస్త్రీయమైనది కాదు అనేటువంటి ఈ యొక్క సంగీత విద్యలో ఆయన మహాచతురతగా చాలా సులువ శైలిలో కూడా ఈ శిష్యులుగా నేర్పించుకుంటూ ఆయన జీవితాన్ని ధన్యం చేసినటువంటి ఒక మహా వ్యక్తి. కావున ఆయనకు పశువుల రాజేశ్వరరావు గారు సన్మానిస్తారు. వారు వేదికని కావాల్సింది. ఆ చిరంజీవి చెన్నపల్లి సుబ్బరాయుడు నాకన్నా చిన్నవాడు కాబట్టి నేను చిరంజీవి అంటున్నాను. తప్పట్టుకోసారి అది ఏదైనా కానీ అందుకనే చెప్తున్నారు పెద్దలు, ఊరగాయకు ఉప్పు, బాపడానికి పప్పు, ఆడదానికి పప్పు, పాడడానికి మెప్పు ఉండాలి. పాలమందుకు తొడ్డి, అప్పులాడికి వడ్డీ, దున్నపోతుకు గడ్డి, చాకలాడికి నడ్డి, సన్మానానికి చప్పట్టు ఉండాలి. మరి ఒకే సన్మానము దయచేసి మీరేమనుకోవద్దు. ఈ అయిపోతానే ఈ నాటకాన్ని, సత్య హరిశ్చంద్ర నాటకాన్ని మీరందరూ కూడా బాగా విని సంతోషించి ఆనందించుదని చెప్పి మీ అందరికీ కూడా నమస్కరిస్తున్నాను. ఎవరంటే వెంకన్న వనగానపల్లె. ఈయన మన ఊరికి వచ్చినాడు. కాపాలి అంటే నేను ఏదో పాత్ర వేస్తాను చేసి ఫోటోలో కాపాలి నేను వేస్తాను. 73 సంవత్సరాల వయస్సు. ఆయన వెంకన్న గారిని వేదిక మీద రావాలని కోరుతున్నాము. ఈయనకు 73 సంవత్సరాల వయస్సు. ఆయన పట్టుదలకు నా జోహారు. ఎందుకంటే 73 సంవత్సరాలలో నైనా ఏదో నీకు ఇంత ఛార్జీకి ఇస్తానంటే, నైనా నాకు వద్దు, ఛార్జీ కూడా నాకు భగవంతుడు ఇచ్చినాడు, ఛార్జీ కూడా నాకు వస్తున్నాడు. నాకు చాలా సంతోషమైంది. అయినా ఆయనకు నేను కొత్త ఛార్జీకి ఇచ్చి పంపిస్తాను. కానీ ఆయన పట్టుదలకు, ఈ కళకు మా చిన్న పాత్ర అయినా ఎందుకు ఆ భగవంతుడు ఇచ్చినాడో నాకు తెలియదు. ఆయనకు ఒక పూలమాల శిల్పి పునాల గారు సన్మానిస్తారు. అనుకోకుండా మేము చాలా లేదు కాబట్టి ఆయన చాలా ఇవ్వలేదు పాపము. అయినా ఏమనుకోకుండా ఈ పొలమాలే కొత్తపడచ్చు. ఇప్పుడు ఇంకా కార్యక్రమము పూర్తి నాటకం జరుగుతుంది. కావున మీరందరూ కూడా లేచిపోకుండా చూసినారంటే ఇక్కడ ఏంటంటే గొప్పతనం, ఈ ప్రేక్షకులు ఎప్పుడైతే ఉంటే ఈ చెప్పేటువంటి యొక్క నటకులు చాలా ఉప్పొంగి ఇంకా బాగా చెప్పాలనిపిస్తుంది. మీరు లేచిపోయారంటే వాళ్ళ తలపైన శుద్ధితో కొట్టేట్టుంటారు. అది కాబట్టి దయచేసి, ఎందుకంటే సత్య హరిశ్చంద్ర అంటే సత్యము తప్పకుండా మాట తప్పనటువంటి హరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు పడినాడు, తుదుగా ఆయన మాటలు ఎలా నెరవేర్చుకున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు బాగా జాగ్రత్తతో వినాలని చెప్పి మీ అందరూ కూడా నా ఉదయం నమస్కరిస్తున్నాను. దయచేసి మీరందరూ కోపం ఉండాలని ఇది చివరిగా మీకు నమస్కరిస్తున్నాను. జై శ్రీ.
ఆడుతున్న గీతలోని అర్థం అంతగా రాజేంద్ర మాకి ముక్తాహారం ఎంత దనగా కష్టపడినందులకు ఇలాంటి డొక్కు ముక్తాహారం మాటలకు ప్రౌఢి మామిదని మంచి ప్రభోజీ ప్రౌఢి మామిదని మంచి ప్రభోజీ నదిలైన 10 కోట్లు వచ్చినట్లే రసగుణ
ఏమిటిది నీవని కోరి వేచించిన ఇంత దూరం అర్థం పెద్దముగా పంపేట నీ వంటి దాకా తగిన పనియా ఒక్క మారు నీ అశ్లేష సౌఖ్యం అదే ఆవులం పొన్ను తప్పుల వారి మోగలు విచారముల అక్కడే మక్కువ దీపు పండు పరమాలిన మీ బయకారి వర్తనాలిక్కడ సాగిరా మాటలాడిన చెప్పుల ఖండ ఖండముల బలిపిస్తును వీడుడాలు కల్లో మమ్మీతో అన్యాయంగా పట్టించేవా మా తండ్రి గారు విశ్వామిత్రునితో చెప్పి నీ ముసురు తీయింపకుండా మమ్మీ పేరు నందులవలేదు వీరు విశ్వామిత్ర మహర్షి కుమార్తె ఆయనతో మాతంగలేట్లేరు స్వామి దేవి ఏమో ఇది ఎంత ఇంద్రజాలం మొత్తం మీద ఏదో ఒక దుర్యోగం కలగాయి మనం వ్యాసంలో నిరమరాధనలో ఆ విశ్వామిత్రుడు మాత్రం ఏం చేయగలరు అడుగు పెట్టి మా ఆశ్రమమే కాక మా ప్రాణములు కూడా అందుపడుతున్నాడు రా దుష్ట మహాత్మ కఠినమైన నా కిరీటము నాటి మృదువైన మీ భావము ఎంత వచ్చినో మహాత్మా ఏమి వచ్చినము ఏమిరా నీ మాయా వినయులు దుర్వినశీల ఇప్పుడు మా పాదం మాత్రమే కాదురా నీ దుశ్చారిత్ర వలన మా సర్వంగము ఉంచుతూనే ఉన్నాయి మాయావి మా అంగీకారము లేక మా ఆశ్రమం ప్రవేశించడానికి నీకెవరి అధికారం వచ్చినో తెలుసో చెప్పు నీ రాజాధికారము తపస్వమైన మాయన పనికి వచ్చురా పనికి వచ్చినను మూర్ఖుడా పగధర్మమున్న కన్ను దానక చేరి మా దళితోద్యానలతా విధానములను చేయించి అటు చూడరా దగ్గులుగా ఫలం చొప్పుల చొప్పడానికి కుసుమ రాతనములను రాయించి కావములై మా హరినభటముల మతి రూపంలో ఎప్పటితో నిజుగా కూడా అపవిత్రమవుతూ అగ్నిలో వచ్చిన ఆ ముట్టు కూతురు వ్యర్థములు పాటించి తుదకు నాలుక పోయిందని బయలుదేరి ఈ తాగముల వారికి ఏమి నచ్చుకుంటున్నారు లోకి ముందెవరు రాజులు లేదా వేటకు రారా నీ మృగయాధికారములకు మా వంటి జనాల ఆశ్రమంలో కానీ పడిరావాలని భూచక్రమందని రాజులు నా పాదాక్రాంతం అయిందా నీవు ఈ చక్రవర్తి మా వంటి పుణ్యాశ్రమములు పాడు చేయబట్టే అని నాకు ఇది వరకు తెలిసింది కాదు లోకి చూడు ఇప్పుడు నేను చేశాను నీ వేమనించిన మధ్య రోజు నీకు ఇచ్చకు రాజు కొత్త కోటిగా వ్యక్తి చాటించి ఆ వశిష్ఠ వాయుని నీ వడలించిన ఈ అపకృతిని ప్రతి విధానం చేయలేకుంటుంది మేమంత అసమర్థులవా ఎరుగక చేసిన ఆ ప్రభువును పల్లిపోయింది ఓని వాచాలా అపర ప్రముఖుడైన విశ్వామిత్రుడు ఎరగవాయి గురీంద్ర
బ్రహ్మను నీకు ఎరుగని వారు అలాగే ఎండ కన్నెరుగని సుకుమార శరీర లతామర్తలు గాన కళావిలాసినులు నా ముద్దు కూతురు ఎన్నడూ రాని రాజు వచ్చింది ఇంక ఒడిలో వరాల గొప్ప ఒడిగితోని ప్రాణములను నీపై నిలబడుకొని పరిగెత్తుకొని వచ్చినందులకు వారికి తగిన సత్కారమును అనుగింపగా పొగరుచే మమ్ము కూడా గణింపక నాలుగలు పోయబోయినది మమ్మెరిగి నీ విషయమును మేము ఉపేక్షాభావము రాదు దురాత్మ కుసుమ గోమలైన రాజ విమర్శమై మోమాట మించుకత్తైలు లేక నాలుక కోణిలున్న నీ నాలుకని నీ ముఖము సూచన కొలది నేయవలసిన అగ్గివలే నా మనం పక్కుపక్కునమడుతున్నదిరా నేను అనరించినవన్నీ తప్పులేను క్షమాపణ సంపన్నులైన మీ వంటి తపస్సులకు దీర్ఘతపము వరదు మహాత్మా ఏముంది రేడి గుణసంపత్తి ఎంత ఎప్పుచున్నది విరాగులమై సంసారము వాసి తపస్సు చేసుకుని మాకు దీర్ఘకోపం హరిశ్చంద్ర లెమ్ము నీ తప్పులన్నీ నేనే ఉండదు శరణాగత రక్షణ అవశ్యకర్తవ్యము కనుక నీ భయం ముడిపిడి నుంచి చేరుకుంటున్నాడు నా ఉపదేశం ఉండగలదు నీ వద్దాని వేరు ప్రవర్తించువేమి నా కోపాన్ని నిశ్శేషముగా చల్లాను ధర్మోపదేశములు నేను సిద్ధంగానే ఉన్నాను మహాత్మా హరిశ్చంద్ర ఎట్టి పాపకార్యములైనను మా ఆజ్ఞ అయిన వెనుక అవి పుణ్యకృత్యములుగా మారవలసినది హరిశ్చంద్ర కానీ మా మహిమలు నీకు ఇప్పుడు బాగుగా తెలిసినది హరిశ్చంద్ర అన్యాలోచన వేళ హరిశ్చంద్ర అన్యాలోచన వేళ ఇచ్చితి వివాహం మాడుమనేడు నా కన్యారత్నముల స్వరూపవతుల గాంధర్వ విద్యా జగన్మాన్య ప్రభవలను వయోచిత కళామత్తలను వారిని వివాహమాడి పూరి సౌజన్య స్త్రీల మధ్యమంతను ప్రశస్త శ్రీ సుధాభోగము నా ప్రపంచం మునీంద్ర ఇది ఎంతైనా సరైన ఉపదేశమా మహాత్మా అంతంకోరని మాలకన్యలతో నాపా నేల్నే కిందికేనంతాలో ఈ రవివంశరాజుల యశ ప్రాతత్య మిప్పాటిదా అంతంతూడని వేల్పు సాక్షిగా వివాసం పైన ఇల్లాలి గొంతం సంతోషి సదన్య కన్యల వివాసం వాడుగా ధర్మమా
మరీ సత్యకి నీ ఇప్పుడు వేడి సంబంధం ఆలోచించుకొని నాతో ప్రతివాదం చేసినందుకు తిరిగి వంటి నా శాపం ఇప్పుడే తీసుకుని వాళ్ళే చేపలికిన వాడిని పంపించింది. క్షమించినాడు. ఇక మా యాన నిలబట్టు. సకల ధర్మ స్వరూపమైన మీరు నాపై ఎత్తి దురూపదేశం పాడి ఆ మహాత్మ వంశముని రూపమే నన్ను ఏదో తప్పమందురయ్యా తప్పైనా ఇంటి పాప కర్మం ఆచరించి ముందు పరసౌఖ్యమాలు జరమందురా మహాత్మ. ఒరే మూర్ఖ, నీ నేను నీవు చూచుకొనలేకున్నాడు. ఎప్పుడో వచ్చు పరసౌఖ్యములన్నీ ఇప్పుడు కంటి కనబడుతున్న సామ్రాజ్యాన్ని ఉత్తమ భోగములు విడిచి వెలివాడందని కలదా? నీ వంటి తుచ్చరాతలకు స్వర్గ సౌఖ్యములు కూడా రాజ్యాంతే నరకం ధూమన్నమాటలో కాలబెట్ట ప్రతివాదములు సాధించి మా ఆజ్ఞ ప్రకారం మా కన్యలను ప్రయత్నించి వాదేదో చెప్పము. ఇది ఎంతైనా సరి అయిన ఉపదేశమా దేవా? మాంస జన్మం వ్యక్తులకు పాపులను శిక్షింప పైన దండధరులకు ఉన్నాడని అయినా ఇలాంటి దుష్కార్యముల వంట పోతున్నవలని ఏమంటివి? దండధరుడా? అవును కదా, పాపులను శిక్షింప దండధరుడు. హరిశ్చంద్ర, ఈ విశ్వామిత్రుని ఆనకు ఎదురు ఆడగల శక్తి ఈ లోకమునకు లేదు, ఆ దండధరునకు లేదు. కావున నీ చెప్పునది శ్రద్ధగా ఆలకించుము. అరణము బిచ్చగా ఏది కావలయునో అత్యుపు సంతానపు కరువో చక్కులవేని పెళ్లిలో చితారత్నమో హేమబుడమో కౌస్తుభమో సుధారసమో హరిశ్చంద్ర యుద్ధత్వమో గంగత్వమో పురగాదీశ కడోంగ సన్మణిగణంలో ఏమి కావాలన్నా కోరుకోము హరిశ్చంద్ర. మహాత్మ, మీ తపోబలము ఎంత దైవము దారినదే. కానీ మహాత్మ సిగ్గేలాగపోయేదలకు సిగ్గు ఎలాగలేకపోయేదలకు
కూతురులను పెళ్లి ఆటలకుండా నీకు లోకనిందగా నీ ముఖమున కట్టి భాగ్యమే కలిగినచు నీ భోగ భాగ్యములు 3 పువ్వులు 6 కాయలుగా నుండి నిన్ను పట్ట పగ్గంబులుండగా ఇతడే నూతన సృష్టికర్తయైన గాదేయుడనుచు నిన్ను అందలముల నిలిపి జోకరులిడరే నర సురాసువ యక్ష గంధర్వులేని నీవు నేనేమని తత్సరించుకున్నా నా ఇచ్చు అపూర్వ విభవములతో పాటి మా కన్యలను పరికరించవా లేదా చెప్పము. ఏమంటారు మహాత్మా? నా ఇచ్చు అపూర్వ విభవములతో పాటి మా కన్యలను పరిగ్రహించవా లేదా చెప్పము. మునిందా నా రాజ్య సర్వస్వమైన ప్రాణవాయుధులు కానీ ఆ పంచమ కన్యల మాత్రము వివాహమనము. హరిశ్చంద్ర, ఆ మాట ఇంద్రియ నుంచి ఉండుము. తప్పిపోయిన ఆ సదాశివుడి బాధములకు తప్పిన వాడవలదు. మాకు చిరకాలము నుండి రాజ్యం వేలవలైన కుతూహలం అది వాదించుతున్నది. ఆహా ఆహా, నీ ఔదార్యం వలన వేడు నాకు లభించినది. నేనిప్పుడే పట్టణమునకు పోయి సింహాసనం నిర్దేశించదా. రాజపుత్రులు అత్యంతము చెప్పకుండా రాజముత్రము ఆడిన మాట తప్పకుండా సుమా. మహాత్మా మనుషులు వల్లే పడి సారదల్లదని దానినే వీరరాశినందరుగా కాదని లేదని సింహము కదలనయ్యము. హరిశ్చంద్ర, ఇలాంటి పొయుక్తులు మాకు నీకంటే లక్షజీయులు. రాజులందరిలో నీవేమో సత్యసంధుడవని వ్యక్తి. నేటి ఆ పేరు నేతి తీరకాయ చందమైనది. మాట పెదవి దాటక ముందే యోచించుకోవలసి ఉంటుంది. పెదం పశ్చాత్తాపం చెందిన ఏం ప్రయోజనం? ఏనిప్పుడు ప్రసంగాంతమైన పొరపాటున అట్లాంటిది రాజ్యమును నీకే తలంచి కాదు అని స్పష్టంగా చెప్పిపోయింది. పెదవని ప్రత్యుత్తరం ఇచ్చిన చేయాలి. ఏ సందేహించుతున్నారు స్వామి? ఎందుకు సందేహించుతున్నారు?
నేనొక పాటినే తమకు నేనొక పాటినే తమకు లోకం మనకు అనుకూల దాంపత్యములుగా ఇచ్చుటగా ఉండవలేదు. దాన భార సమృద్ధంబరు బంగారపు శృంగారం రేఖను అలాగే రాధ. భగవతి భూదేవి స్వతదాల క్రియారతుడనవుతూ సతదాల క్రియారతుడనవు సుచ్చదాల ఏరో విరానా ఈ కారణమునా క్రతువుల నచ్చి దేవతలు మెచ్చయశము మొక్కని చూసినాడ ఈ కారణమునా ఇది లేని దవ్య సన్నతుడలై భాగ విస్తారుడలై ఈ గోరలము చతురస్తి స్థిత చితిపస
సకాలము సకాలము నన్నాశ్రయించుకొంటి ఇప్పుడు విధి తప్పి వచ్చుట నేనే నిల్లమ్ము పలుకుతి సత్యవిత్తము కొరకు రాజ్యదానము పరిగ్రహించమయ్యా దేవబ్రాహ్మణ భాగ్యములు విడచి అటులనే హరిశ్చంద్ర అటులనే నీకు దానముగా భావము మరుదొక సెంతలే కొసగితే భావము మరుదొక సెంతలే కొసగితే హరిశ్చంద్ర నీకు దీర్ఘాయుర ఆరోగ్యములు కలుగుగాక. హరిశ్చంద్ర రాజర్షి తిలక మాకు చాలా పుట్టింది. రాజలాక్షణము ఈ కిరీటము ధరించి ఏ ధారుని చక్రము నిర్వక్రమంగా పరిపాలించమయ్యా. నీకు దీర్ఘాయుర ఆరోగ్యములు కలుగుగాక. హరిశ్చంద్ర మాకు చాలా పుట్టింది. నీవిట మా రాష్ట్రమును వదిలిపొమ్ము. సత్యకృష్ణ మంత్రిత్వం ఇచ్చటనే ఉండవలేదు. మంత్రి సత్తమ నీవు ఇంకా ఈ మహర్షిని ఆశ్రయించుకుని కాలం వెళ్ళవచ్చుమయ్యా. ప్రభు ఇన్నాళ్ళు ముక్కుగా పెంచి కడపు చిలుకను గండు వెళ్ళికి పోలే ఈ కౌశలకు నన్ను అప్పగించగలవా మహాత్మా, నన్ను అప్పగించగలవా? సత్యకీర్తి నీవు ధీమంతుడు. నిన్ను కూడా నా వెంట కోరుకొని పోయినచ్చు ఆ విశ్వాసము నా ముందు కొడుకున్నాడు. అది నా రాజత్వం మారి నీ మంత్రిత్వం కూడా లేకపోయినచ్చు రాష్ట్రీయ ప్రజా కోసము విధి రకమైనది. కావున నా మాటలు పాలించి దూరపోతుంది. అకటకట నేనెంత దురదృష్టవంతుడను నాగేంద్ర, నేనెంతటి దురదృష్టవంతుడను. చిన్నతనం గుణ నుండి నన్ను చేరగాదీసి కుమారు రీతిగా మన్నల తోడ పెంచి తన మంత్రి పదం గుణ నుంచు నచ్చి
పోగుతుందా నీ సన్నిధి నుండను సుకనదాలను అతికృత చురను గదా నీవు పోయి దురంతంగా అలంకరించి మదీయ పట్టాభిషేక మహోత్సవం ప్రారంభం. ఓ సొమ్ము ఇది వరకెన్నదు కులనికి జవదాటు మాట ఈ అనరులను చూడ నా పలుకులారసి ఈ కుసిత ప్రభువునిగా ముదపడవరుదను ముదపదము హరిశ్చంద్ర, మాకు చాలా పొందుపోయినది. ఇక నీవును వెళ్ళవచ్చు. హరిశ్చంద్ర, దగ్గర కూడము సింహాసనంపై కూర్చుంటే రాజ్యం నేను మాకు కానీ ఈ మణిభూషణములు మీకేలా కావున మీ నగలను ఇచ్చడనే దిగవిడిచిపోవాలి. అటులనే మహాత్మ ఈ ఆశ్రమంలో దిగవిడిచిపోయాను. మంచిది, వెళ్ళడము. ఎందులో ఈ రాజేంద్రుడు లోపడుకున్నాడు. ఇప్పుడు మరి ఒక ఎత్తు ఎత్తదా హరిశ్చంద్ర, ఎంతటి మోసగాడవురా సత్యం వల్ల ఇప్పాటిన ఫలవిత్తమును భోయసముగా నాడు అక్షర యజ్ఞార్థము దానమిచ్చినది రక్తము ఎక్కడ దాచినవురా చెప్పిన కూడిక ఆశపడు దుర్బుద్ధులు ప్రశంసిస్తులే నీచుడాలి. ఎక్కడి దారుణం? ఏది ఎక్కడి దారుణమ్మా? ఎక్కడి దారుణమ్మా? పాపిస్తా, కృతజ్ఞ, దుర్మదండ, ఇంకొక మారెట్టి కూతురు నీ నాలుగు బిగించి పెద్దకు వేశాను. చేతగాని ఈవుల ముందే చూడదులకు పితపై అంటే తుల కూతురు కూతురు ఈ రాజ్యదానం కూడా దాంట్లో చేతగా చెప్పు. ఎక్కడి రాబోమ్మా? అసలు లేదా మొదటి ఏది బాబంతో ఏది సూచనను బట్టే ఎత్తు నోరాడును ఆ మాట్లాడున్నది నాలుకా తాటి దూరంబ. ఈ మర్యాదకు సత్యమూర్తి అని నిన్నెట్లాడు లోకములు నీ చూడ మమ్ము ఎంత అన్యాయముగా బాహ్యుత పడిన మహాత్మానికి కట్టుబట్టలతో అతి దైవముల తలములకే తలలు ఇంకా లేని కృతజ్ఞ దుర్మథండ ఇంత
ఇంకొక మారట్టి కూత కొయ్యము నీ నాలుక పీగించి గంటలకు వేసేదము. చేతగాని ఈవుల ముందేర్చుడందులకు పిదపై ఇలాంటి తిరువ కూతురు కూతురు ఈ రాజ్యదానం కూడా దాంట్లో చెందుగా చెప్పు మునీంద్ర. కోపింపడు. నేనిప్పుడు చేత అవకాశము లేని నీచ దరిద్ర గతి ఎందున్నాడు. ఇంకొక మాసం గడవ సంగిన ఒక్క మాసం గడవ సంగిన ఏ పాటలైనా పడి నీ రుణము చెల్లించదను మహాత్మా. అట్లా చేయండి. మొదటనే ఇట్లు అనుకుని ఎంత బాగుంది. క్షమిప్పుడు పోయినట్టు మంచిది వెళ్ళడం. నాడు సురసభావక్ష్యం కూడా నా ప్రబల విరోధకు వశిష్ఠునితో పడమొట్టికి హరిశ్చంద్రుని అసత్యమాడుతున్నాను. అవును, హరిషడ్వర్గములకు లోబడిన ప్రాణి ఈ సృష్టి ఎందు లేదు కదా అని వాటిని ఆధారముగా చేసుకునే కదా పడమొట్టికి. దేహము ఉద్భుత ప్రతిమము, సంపదలు తటిచ్చంచలము, దారపుత్రాదులు శ్మశాన ఆగమము, ధర్మం ఒక్కటి తన్నొచ్చు కాచును. అందుకని ధర్మము భగవత్ స్వరూపము, భగవంతుడు సత్యస్వరూపము, భగవంతుడు మాత్రమే సత్యము. మిగిలిన దృశ్యమైన చరాచర ప్రకృతి అసత్యమని గ్రహించి ఆచరించి జడించిన వాడు ఈ హరిశ్చంద్రుడు. ఎంతటి ఉదార గుణ మానసుడు ఇతడు, ఎంతటి గుణ సంపన్నుడు ఇతడు. యద్విధం కూడా ఇతని చేత నేను అసత్యమాడించవలేదు. హరిషడ్వర్గములలో మొదటిదైన కామబాణము మతంగన్య వినాశ విక్షణాలతో విసర్జింది. విశ్రువంతయి క్షడించవాయి, క్రోధ కోటిత మానసుడై కాలితో తలదన్నికి, వినయ వినమిత వినముడైన మోవాకములు సలిపి రాజ్య సమస్తమును నాకే దారాదత్తం చేసి లోభత్వమును జయించి హరిషడ్వర్గంలో మూడింటిని అనగా కామ క్రోధ లోభ మూడింటిని అవధిలుగా జయించాడు. మోహము మదము మాత్సర్యము. అంతేకాదు దారేష ధనేష పుత్రేష ఈశనత్రయములను ప్రయోగించి ఏ విధములను సరియే ఈతని చేత అసత్యమాడించేదా, ఏ విధములను సరియే ఈతని చేత అసత్యమాడించేదా. అసత్యమాడకుండా ఈతడు అసత్యమాడకుండా నా సాటి రాచపట్టి సత్య కీర్తి ప్రపంచ స్థాయిగా నిలువ కారణమైతే సంతసందే నాకు జయం. వశిష్ఠునకున్నంత సంకటము నాకు లేదు. ప్రశ్న వశిష్ఠ, ఎటులైనను నాయదే జయము, ఎటులైనను నాయదే జయము, ఎటులైనను నాయదే.
Sarayna